హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మైరా మీడియా మీకోసం ఇప్పటివరకు అనేక రకాలైనటువంటి రుచుల్ని, అనేక రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ని, అనేక రకాలైనటువంటి రెస్టారెంట్స్ని పరిచయం చేసింది. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మైరా మీడియా మీకు పరిచయం చేయబోయేటువంటి ఈ రెస్టారెంట్ సరికొత్త రకం. ఏంటి ఈ రెస్టారెంట్లో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడ ప్రతి ఒక్కటి స్పెషాలిటీయే. ప్రస్తుతం మనం విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి టెన్సెట్ మాల్ బ్యాక్ సైడ్ బెజవాడ ధాబా. ఇక్కడ ప్రతి ఒక్కటి స్పెషల్గానే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వను, ఎందుకంటే ఇది చెప్పడం కంటే చూపిస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి పిన్ టు పిన్ మొత్తం చూపిస్తాను. రండి, వెళ్ళి చూసేసి వద్దాం. బెజవాడ దాబా స్థాపించినటువంటి వాసు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం బెజవాడ దాబా గురించి. వాసు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీకు థాట్ ఎలా వచ్చింది బెజవాడ దాబా? ఈ నేమ్ వెనక ఉన్న హిస్టరీ ఏంటి? అండ్ మీకు థాట్ ఎలా వచ్చింది బెజవాడ దాబా పెట్టాలి అని? యాక్చువల్లీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో చాలా రోజులు 12 years నుంచి ఉన్నాను. ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి మన యాక్చువల్లీ దాబా చూస్తాం, అవుట్ సైడ్ చూస్తాం. ఒకవేళ ఇన్ ద సిటీ ఆఫ్ దాబా ఉండాలంటే ఎలా ఉండాలి, అది ఏసీ ఎన్విరాన్మెంట్లో దాబా ఉండాలంటే ఎలా ఉంటుంది అనే థాట్ నుంచి బెజవాడ దాబా పుట్టిందండి. పుట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత వీ థాట్ డిఫరెంట్ నేమ్స్ అనమాట. చాలా చెక్ చేసాం, చాలా చేసాం. బట్ ఒక ఎమోషన్ క్యారీ చేసి ఒక ఆంధ్ర ఫుడ్ని, ఒక మన 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ఫుడ్ని క్యారీ చేయగల ఒక బ్రాండ్ అనేది లేదు. బయటికి ఎక్కడికి వెళ్ళినా వేరే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా ఒక ఎమోషన్ క్యారీ చేసే బ్రాండ్ నేమ్ కావాలనుకున్న ఉద్దేశంతో అలా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు వచ్చి పుట్టింది బెజవాడ దాబా అండి. దాన్ని ఎలా మోడిఫై చేయాలి ఏంటి అనేది ఆ థాట్స్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇండోర్ దాబా సెట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని హై క్లాస్లోకి తీసుకెళ్ళి అందరికీ అంటే ఇప్పుడు మీరు సిట్టింగ్ చూసినట్టయితే కిడ్స్ దగ్గర నుంచి అడల్ట్స్ వరకు ఎంజాయ్ కలిగే అంబియన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి. సో దానికోసమని ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలుగుతుంది. దాబా అంటే అందరూ ఊహించుకునే ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే ఆరు బయట ఉండేటువంటి ఆ మంచాల పైన భోజనాలు కానివ్వండి, లేదంటే అక్కడ ఉండేటువంటి బయట ఎన్విరాన్మెంట్ని ఎక్కువ ఆస్వాదించుకుంటారు. కానీ మీరు ఇండోర్లో దాబా పెట్టారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది కస్టమర్స్ది? ఇనీషియల్గా చెప్పినప్పుడు ఇండోర్ ఏంటి, దాబా ఏంటి అనే క్వశ్చన్స్ చాలామందికి వచ్చాయండి. తర్వాత ఇప్పుడు రెస్పాన్స్ చూస్తే వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు వితిన్ 3 months, మేము ఓపెన్ చేసి 3 months అయింది. 3 monthsలో బాహుబలి భోజనం, మా స్పెషల్ వచ్చేసరికి బాహుబలి భోజనం. వీ సోల్డ్ అరౌండ్ 1010 బాహుబలి టిల్ ఎస్టర్డే. అంటే మేము ఇంకా అబౌవ్ 1000 అమ్మామన్నమాట. అంటే 3 monthsలో ఇంత అమ్మటం అనేది రియల్లీ ఇట్ ఈస్ గెట్ ఇన్ టు. అండ్ ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే కొత్తదనం. ఆ కొత్తదనాన్ని ఇప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేయగలిగే భోజనం. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎలా ఉందంటే అండి, ఇప్పుడు మమ్మీ ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే అమ్మ ఉండరు, అందరూ కూర్చుని తినే అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే రోజులు పోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అలాంటి టైంలో అందరూ కూర్చుని తిని ఒక ప్లేట్లో అందరూ కూర్చుని ఎలా షేర్ చేసుకోగలరు అని ఆలోచించి దానికోసం వచ్చిన ప్రోడక్టే బాహుబలి అనమాట. బాహుబలి వేరే చోట చూసుంటారు, బట్ మన దగ్గర వచ్చేసరికి ఆంధ్ర మీల్స్తో, ఆంధ్ర ఫ్లేవర్స్తో కలిగి ఒక 2-3 కూర్చుని ఆరాంగా కూర్చుని షేర్ చేసుకుని డిఫరెంట్ ఐటమ్స్ విందు భోజనం చేయడానికి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనమాట బాహుబలి భోజనం. సో వాసు గారు, బెజవాడ దాబాలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి? బెజవాడ దాబాలో చెప్పే ముందు బాహుబలి భోజనం మా స్పెషల్ అండి. అదే కాకుండా బాహుబలి భోజనంలో మీకు బేసిక్ వచ్చేసరికి 30 items వస్తాయండి. 28 నుంచి 30 items వస్తాయి డిపెండింగ్ ఆన్ ద మెనూ.
మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఈ రోజు వచ్చిన మెను మళ్ళీ డిఫరెంట్ రేపటి వరకు అదే సేమ్ మెను, మైట్ బి 1 or 2 ఐటమ్స్ రిపీట్ అవ్వచ్చు, కానీ బట్ సేమ్ మెను అయితే రాదు. ఒక 3 months వరకు అది ఆ మెను రిపీట్ అవ్వదు అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ 3 months వరకు సేమ్ మెను రిపీట్ అవ్వదు. సో ఫ్రాన్స్ ఈరోజు తిన్న ఫ్రాన్స్ రేపొద్దున వేరే ఫ్రాన్స్ ఉంటుంది. సో డిఫరెంట్గా అలా మా షెఫ్స్ ప్లాన్ చేసి 3 months వరకు ఆ మెనూని డిఫరెంట్గా లెవెల్లోకి తీసుకెళ్ళారు. అదే కాదండి, మా దగ్గర ఫన్ గేమ్ కూడా ఉంటుంది, ఛాలెంజ్ అనమాట. ఎవరన్నా ఒకళ్ళు కనుక కంప్లీట్ చేయగలిగితే బాహుబలి మొత్తం విత్ ఇన్ 20 minutesలో మొత్తం చేయగలిగితే ఇట్స్ కాంప్లిమెంట్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యాక్సెప్ట్ చేయాలి, రాగానే ఛాలెంజ్ మేము తినేస్తామని. సో దీంతోపాటు మొత్తం బాహుబలి కాకతాళని కానీ కంప్లీట్ చేయగలిగితే మేము ఫ్రీగా ఇస్తాం. యాక్చువల్లీ ఇది ఒక్కొక్కసారి వచ్చేసరికి 4 members కూడా షేర్ చేసుకుంటున్నారు. బేసిక్గా ఫ్యామిలీస్ వస్తున్నారు, 2 adults 2 kids ఆరాంగా షేర్ చేసుకుని ఇంకేం ఆర్డర్ ఇవ్వకుండా దాంట్లోనే స్టార్టర్ వస్తుంది, స్వీట్ వస్తుంది, అన్నీ మిక్స్ అయ్యి ఉంటున్నాయి డిజర్ట్తో సహా. సో ఇవి దానివల్ల ఏమవుతుంది, మోర్ ఎకనామికల్గా పడుతుంది. అలాంటి టైంలో ఇట్స్ మోర్ ఎకనామికల్. ఇట్స్ నాట్ ఈవెన్ మీకు 250 కూడా పడుతుంది. ఇప్పుడు 250కి బయటికి వెళ్తే మీకు బిర్యానీ కూడా ఆ రేట్ రావట్లేదు. సో బేసిక్గా అదే థాట్తో కూడా ఎకనామికల్ ప్లస్ కొత్తదనం ఇవ్వాలి అని అన్ని రకాలుగా ఆలోచించుకుని చేసిందండి. ఇది కాకుండా మనకి తందూరి ఐటమ్స్ ఉంటాయండి, రోటీ, నాన్స్, కర్రీస్, తర్వాత స్టార్టర్స్, సూప్స్, బిర్యానీస్. మా దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే ర్యాంబో బిర్యానీ అండి. ర్యాంబో బిర్యానీ ఎలా అంటే మీకు లెగ్ పీసెస్ ఉంటాయి. దాంట్లో మేము స్పెషల్గా ర్యాంబో బిర్యానీ ఎలా చేస్తామంటే ఇట్స్ కంటైన్స్ ఆల్మోస్ట్ 6 to 10 hours మ్యారినేషన్ చేసి దాన్ని ప్రాసెస్ డిఫరెంట్ ప్రాసెస్ ఫ్రైయింగ్ ఉంటుంది. తర్వాత దాన్ని చేసే విధానంలో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మేము ఓపెన్ చేసిన 2వ రోజు 3వ రోజు ఒక గెస్ట్ వచ్చారు. ఐ థింక్ ఈజ్ మహేష్ అతని పేరు. సో ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూ ఉంటారు. వీక్లీ 4 times కంపల్సరీ ఆ బిర్యానీ తీసుకుని వెళ్తూ ఉంటారు. సో వీఆర్ రియల్లీ ఫీల్ గుడ్ వెన్ గెస్ట్ ప్రాపర్గా క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ ఎప్పుడైతే కస్టమర్ని సాటిస్ఫై చేయగలిగాం గెస్ట్ని. సో ఇట్స్ రియల్లీ యాజ్ ఎ హాస్పిటలియర్గా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో అసలు వాసు గారు ఇచ్చిన టాస్క్ ఎవరన్నా పూర్తి చేశారు ఇప్పటివరకు? ఆ బాహుబలి బిర్యానీ 20 minutesలో కంప్లీట్ చేసి ఎవరన్నా విన్ అయ్యారా దాంట్లో? లేదండి, అంటే చాలా వరకు ట్రై చేశారు. బేసిక్గా 1 time యాక్చువల్లీ 1 lady ట్రై చేశారు, కానీ లేడీ యాక్చువల్లీ వీఆర్ రియల్లీ వీ వాంట్ టు ఎంకరేజ్ అనమాట పీపుల్ బిట్ ఫన్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ సో దానికోసం ఏంటంటే ఆల్మోస్ట్ ఆవిడ 90% కంప్లీట్ చేశారు. సాంబార్ దగ్గర కొన్ని ఐటమ్స్ దగ్గర మిస్ అయ్యింది, కానీ బట్ అదర్వైజ్ షీ అబౌట్ టు ఫినిష్ అనమాట. సో వీఆర్ రియల్లీ ఫీల్ హ్యాపీ, 1 person దొరికారు కంప్లీట్ చేసేవాళ్ళని. బట్ ఇట్స్ మిస్డ్ అవుట్, బట్ వీ గివెన్ డిస్కౌంట్ సో అది కూడా ఉంది. తర్వాత యూత్ వచ్చినప్పుడు ఏమైనా గ్రూప్స్ వచ్చినప్పుడు వాళ్ళ కాంపిటీషన్లో అలా ట్రై చేసి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 50 members ట్రై చేశారండి. సో ఐ డోంట్ సీ ఎనీవన్ కంప్లీటెడ్ ఇట్. సార్ మీ పేరు? షరీఫ్ అండి నా పేరు. షరీఫ్ గారు ఏం ఆర్డర్ చేశారు? బాహుబలి చేసాము మేము, మొత్తం 3 friends వచ్చాము. అది ఫస్ట్ టైం వచ్చాము, ఎలా ఉండేదో టేస్ట్ అనేసి. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రజెంట్ అయితే అన్ని ఐటమ్స్ ఆల్రెడీ మేము 3 friends నాన్ వెజ్ లవర్స్ అనమాట. నాన్ వెజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా సూపర్గా ఉంది. ఈ బిర్యానీ ఐటమ్ కూడా చాలా చక్కగా చేశారు. ఇదే ఐటమ్స్ మనం ఇన్ని నాన్ వెజ్ కవర్ చేయాలంటే ఏదో బార్బిక్యూకో ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. అక్కడికి వెళ్తే తల 700 అయ్యేది. ఇక్కడ 1000 rupees ముగ్గురు హ్యాపీగా తిన్నాం. అన్ని వెరైటీస్ ట్రై చేసాము, అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా బాగుంది. మేము ఆర్డర్ చేసింది బాహుబలి బిర్యానీ ప్యాక్ మీల్. సో రివ్యూ వచ్చేసి చాలా ఐటమ్స్ వచ్చాయి. ఇట్ వాస్ గుడ్. రేటింగ్ వచ్చేసి 9/10. చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చెప్పాలంటే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, స్టార్టర్స్ అవి. ఇక్కడ పార్టీ చేసుకోవడానికి చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 10 9 ఇవ్వచ్చు రేట్. సూపర్ ఉన్నాయి అన్ని ఐటమ్స్, చాలా బాగున్నాయి. మాకు తెలిసి అయితే ప్రతిసారి ఇక్కడికి వచ్చి బర్త్డే పార్టీస్ చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. బాగుంది. ఇక్కడ చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ లాగా ఉంది. ఫుడ్ కూడా బాగుంది అండ్ సర్వీస్ కూడా బాగుంది. అందరూ రెస్పాండ్ అవుతున్నారు. సో పార్టీ టైంకి మంచి ప్లేస్ అని చెప్పచ్చు.
సో వాసు గారు దీంతో పాటుగానే ఇక్కడ కాక్టైల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దాబా ఏంటి, కాక్టైల్స్ ఏంటి? యాక్చువల్లీ నేను ఇది కైండ్ ఆఫ్ బార్ సెటప్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. బట్ పర్సనలీ ఐఎమ్ అగెనిస్ట్ ఆఫ్ ద ఆల్కహాల్. ఐ వాంట్ టు క్రియేట్ ద ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. మీరు చూసినా సరే మన లోగోలో బెజవాడ దాబా అని వచ్చినప్పుడు కింద ఫ్యామిలీ రెస్టారెంట్ అని వస్తుంది. సో దాన్ని అడాప్ట్ చేయకుండా బార్ వ్యూని ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో మాక్టైల్స్, వీ స్టార్టెడ్ మాక్టైల్స్ అనమాట. సో వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ మాక్టైల్స్, మాక్టైల్స్, షేక్స్, ఐస్ క్రీమ్స్, ఆల్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్ వీ హ్యావ్ ఇట్. సో దాన్ని అలా తీసుకురావడం కోసం, బేసిక్గా చెప్పాలంటే యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం, దానికోసం బేసికల్లీ మాక్టైల్స్ కూడా మెనూ వచ్చే అవకాశం దానివల్ల తీసుకురాగలిగాం. సో ఇది ఫ్రెండ్స్ బెజవాడ దాబా గురించి గ్రౌండ్ రిపోర్ట్. మొత్తం పిన్ టు పిన్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ దగ్గర నుంచి కస్టమర్ రివ్యూ వరకు మొత్తం మైరా మీడియా మీకు చూపించింది. సో ఇప్పటివరకు చూపించిన అన్నీ ఒక ఎత్తు అయితే బెజవాడ దాబా ఒక ఎత్తు అనేది చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ రివ్యూనే ఒకటని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ ఇళ్ళలో జరిగేటువంటి పెళ్ళి ఫంక్షన్స్ కానివ్వండి, లేదంటే పుట్టినరోజు ఫంక్షన్స్ కానీ మొత్తం స్టార్టర్స్ నుంచి ఎండ్ వరకు ప్రతిదీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో కంపల్సరీ మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇది అడ్రస్ వచ్చేసి విజయవాడ బెంజ్ సర్కిల్ నియర్ ట్రెండ్ సెట్ మాల్ ఎదురు. అండ్ సేమ్ టైం పీవీపీలో కూడా ఒక బ్రాంచ్ ఉంది, రెండు వేరువే. సో అక్కడ విజిట్ చేయొచ్చు, ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఎక్కడైనా కానీ సేమ్ ఐటమ్స్, సేమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఒకసారి విజిట్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.